ఎనిమిదో తేదీన ఉదయాన్నే రాష్ట్రపతి దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ వరకు అందరూ మహిళలకి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు. కానీ మహిళలకి వాళ్ళ దేశంలో ఎక్కడా కూడా రక్షణ లేదు, భద్రత లేదు. మహిళా హక్కులు ఘోరంగా అణిచివేతకు గురవుతున్నాయి. రోజు రోజుకి అత్యాచారాల రేటు పెరుగుతుంది, వరకట్న హత్యలు పెరుగుతున్నాయి, మైనర్ బాలికలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మహిళల అనుమానాస్పద మృతులు ప్రతి రాష్ట్రంలోని కూడా ప్రతిరోజు నమోదవుతున్నాయి. అలాగే ఇటీవల పార్లమెంట్ సెషన్స్ అయ్యాయి, తెలంగాణ బిల్లును ఆమోదించారు, చాలా సంతోషం. కానీ ఎందుకు మహిళా బిల్లును పెట్టలేకపోయారు? ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా తెలంగాణ బిల్లును పెట్టగలిగారు. మాకు తెలంగాణ రావడం ఇష్టమే, కానీ ఎందుకు మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు పాలక వర్గాలు పెట్టలేకపోయాయి? గత 15 ఏళ్లుగా ఈ బిల్లుని ప్రతిసారి ప్రతి పార్లమెంట్ సెషన్లోనూ పెడుతున్నట్టుగా నటిస్తూ ఈ బిల్లుని ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందరూ మహిళల హక్కుల గురించి వాళ్ళ ఎజెండాల్లో చేరుస్తారు, వాళ్ళ మేనిఫెస్టోలో చేరుస్తారు. కానీ ఎవరు కూడా ఇలాంటి విషయాలలో మహిళల హక్కుల చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి, మహిళలకు భద్రత కరువవుతుంది. వీటన్నింటి మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ సీరియస్గా లేదు. దీని గురించి మహిళా చేతన ఏమడుగుతుందంటే, మీరు ఎలక్షన్స్లో నిలబడండి, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మహిళలను కూడా గుర్తుపెట్టుకోండి.